తాడిపత్రిలో ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ప్రజలను భయపడించేదానికి మాత్రమే ఈ దాడులు జరుగుతాయి. ఏది ఏమైనా కూడా 3 రోజుల కిందట తాడిపత్రిలో పోరాట కాలంలో జరిగిన ఘర్షణ కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. పోలీసు అధికారులు ఉండి దాడులకు పాల్పడడం అంటే చాలా నీచమైన సంస్కృతి. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తాడిపత్రి ప్రాంతంలో నిత్యము ఘర్షణతో కూడినటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా దెబ్బలు తగిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్టేషన్కి వెళితే వాళ్ళని బెదిరించేది పోలీస్ అధికారులు. మేము ఇందా కౌంటర్ కేసు పెడుతున్నాము, వాళ్ళు వచ్చి పెట్టిపోయినారని చూపిస్తారు. వాళ్ళు రాకపోయినా మీరు కూడా సర్దుకోండి అని చెప్పడం, వాళ్ళని అక్కడి నుండి పంపించడం జరగడం. ఎక్కడన్నా ఇంజూరీ జరిగితే తప్ప కంప్లైంట్లు కూడా అవి కూడా కౌంటర్ కేసులు పెట్టడం జరుగుతుంది. కాన్షియన్స్లో ఎక్కువ 2-3 గ్రామాలు కోమిలి, ఎంగన్నపల్లె, ఆ పెద్దోడుగురు హెడ్ క్వార్టర్లో చుట్టుపక్కల ఉండేటువంటి చిన్నోడుగురు గ్రామస్తులు, ఇలాంటి ఈ 3-4 గ్రామాల నుంటే ఎక్కువ తెలుగుదేశం కార్యకర్తలు ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడున్నా కూడా వాళ్ళపైన దాడి చేసేందుకు వీళ్ళొక గ్యాంగ్స్టార్గా జేసీ ప్రభాకర్ రెడ్డి తయారు చేసినాడు. నిత్యం పోలీస్ అధికారుల ముందరే చెప్తాడు, మీరు కన్నా ఎవరి మీద అన్నీ దాడి జరిగితే దానికి నేను చూసుకుంటా, కానీ మీరు ఏమన్నా చేయండి. పోలీస్ అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తుంటారు. ఎందుకు చెప్తానంటే నిన్న పోరాట కాలంలో నా వెహికల్లే కార్యకర్తలను ఎక్కించుకొని పోయిండేది, తిరిగి వచ్చేటప్పుడు నా వెహికల్ పైన దాడి జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పై అధికారికి అంటే అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ గారికి కానీ, జిల్లా అధికారి ఎస్పీ గారికి కానీ, అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పోతుంటే వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారు, అందువల్ల వాళ్ళు వచ్చి కొట్టినారు. అంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు దాళ్ళు తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధానం ఉంటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కూడా భయభ్రాంతులు చెందేవాళ్ళు. ఆ పరిస్థితి అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా జరగడం లేదు. ఎస్పెషల్లీ తాడిపత్రిలో వాళ్ళు కొడితే కొట్టించుకొని స్టేషన్లకు పోయినా కూడా కేసులు పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే పై అధికారులకు తప్పుడు సమాచారం అందించడం, అక్కడ ఉండే ఎస్ఐలు కానీ, సిఐలు కానీ ఈ విధంగా అరాచకాలను ప్రోత్సహిస్తారు. వాళ్ళలో మనోధైర్యాన్ని నింపుతారు. తెలుగుదేశం కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుతారు. అంటే మీరు ఏమన్నా చేయండి, మేము చూసుకుంటామనేది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులతో పాటు ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకు భరోసా కల్పిస్తారు. పైకి వచ్చేలకు ఒక సమాచారం అయితే పంపిస్తారు, సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు టీ అంగడి కాడ మొన్న చైర్మన్ను తిడుతున్నారట, దానికోసం వీళ్ళు దాడి చేసినారంట. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయే పరిస్థితి తాడిపత్రిలో. అంటే తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరన్నా మాట్లాడితే దాడి చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారా అనేది నేను అడుగుతాను. ఈరోజు కూడా ఒకవేళ చైర్మనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా నాయన చెప్పిన పని చేయండి, మీకు ఏదైనా పని ఉంటే నేను చేస్తా అంటాను. అంటే నాయన చెప్పేది హత్యలు, ఘర్షణలు, దోపిడీలు, మటక, గ్యామ్లింగు ఇవన్నీ చేసే వాళ్ళకి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము. ఎక్కడటువంటి వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, మీ వ్యక్తిగత అవసరాలకు కానీ మేము చేయము. మా కోసం మాత్రమే మీరు పాటుపడాలా, మా కుటుంబం మాత్రమే మీరందరూ సేవ చేయాలనేది తెలుగుదేశం కార్యకర్తలకు భరోసా కల్పిస్తాం. అనునిత్యము ప్రతిరోజు కూడా ఏదో రూపకంగా ఎవరితో ఒకరితో స్టేట్మెంట్ ఇప్పించడము, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇవన్నీ పోలీస్ అధికారులకు తెలిసినా కూడా చూచున్నట్లు వెళుతాంట. నిన్న కూడా మేము ప్రోగ్రాం పెట్టాం మా ఇంటి సమీపంలో ఉన్నటువంటి కాలనీలో, ఎస్సీ కాలనీ పెడితే అప్పటికప్పుడు ఎస్ఐ సిఐ వచ్చి
ఈరోజు పెట్టాకండి అని చెప్తారు. ఏం సార్ మీ సమక్షంలోనే నిన్న గలాట జరిగింది కదా, మళ్ళీ ఈరోజు వచ్చి ఏంటికి మీకు ఇట్లా చెప్తారంటే వాళ్ళు చెప్పే ఇది ఏమంటారంటే మీ కార్యకర్తలు రెచ్చగొట్టినారు అందువల్ల వాళ్ళు కట్టారు. వాళ్ళు చెప్పే మా కార్యకర్త పేరు వెహికల్లలోనే లేడు. ఏలాడ ప్రోగ్రాంలో ఉండొచ్చేమో కానీ వెహికల్లో అయితే లేడు. అది మేము చెప్పినా కూడా వాళ్ళు చెప్పరు. ఏంటికంటే ఈ మెసేజ్ ఎవరన్నా యాక్టివ్గా పనిచేసే వాళ్ళను, యాక్టివ్గా ఏదన్నా కానీ కార్యకర్తలు ఏ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ ఉంటే ఫోన్లు చేసే వాళ్ళని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. పోలీసులు కూడా ఓ దిక్కు తెలుగుదేశం నాయకులు చేస్తుంటే ఓ దిక్కు పోలీసులు కూడా అక్కడ ఉంటే లోకల్ అధికారులు కూడా టార్గెట్ చేస్తారు. చేయడము పైన ఎస్పీ ఆఫీస్కు అడిషనల్ ఎస్పీ గారికి ఈ విషయం చెప్పడం, ఫలాని వ్యక్తి చాలా అతి చేస్తున్నాడు సార్, అందువల్లే తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసేకి ప్రయత్నం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లానికి అంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి అందరికీ కూడా ఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు కానీ లోతుగా విచారించి అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది విచారణ జరపాలి. ఆ విచారణ జరిపి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాల. ముఖ్యంగా కూటువే టౌన్ స్టేషన్కి అయితే దగ్గరలో అతి సమీపంగా 200 మీటర్లు కూడా ఉండదు మటకా, గ్యామ్లింగ్, బంగ్యాకు, ఇట్లా ప్రతి స్టేషన్ చుట్టూనే ఈ వ్యాపారాలు జరుగుతుంటే వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దాడులు జరుగుతున్నాయని చెప్పినా కూడా మేము ఈ స్టేషన్లో నేను దూరం ఉండా బయట ఉండా అవుట్ ఆఫ్ స్టేషన్లో మేము వచ్చేందుకు సమయం పడుతుంది అని చెప్తాను. అంటే వాళ్ళు వచ్చేంతవరకు సమయం పడుతుంది, మటకా గ్యామ్లింగ్లో ఆడిచ్చేదానికైతే సమయం ఉంటుంది. దయచేసి ఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ కానీ లోతుగా విచారించి అక్కడ ఏం జరుగుతుందో అనేది ముందు ఆలోచన చేయండి అని ఈ మీడియా గుండా మీకు తెలియజేయడం.